నమస్కారం. మెదక్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి. శివంపేటలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ. హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా బీజేపీ శ్రేణులు. దేశానికి మంచి రోజులు వచ్చాయన్న దుబ్బాక బీజేపీ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి. రామాయంపేట మండల టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే. సమన్యాయం అర్థం కోసం సీమాంధ్రులు ఢిల్లీ వెళ్లాలన్న టీఆర్ఎస్ నేత హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరిగిందన్న ఎమ్మెల్యే. తూప్రాన్కు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శివంపేటలో పర్యటించిన మంత్రి సంక్షేమ ఫలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. మండల కేంద్రమైన శివంపేటలో పర్యటించిన మంత్రి సునీతారెడ్డి మండలంలోని సంక్షేమ ఫలాల లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ముఖ్యంగా 925 మందికి దీపం పథకం, 609 మందికి కొత్త పెన్షన్లను, 685 మందికి అభయ హస్తం బాండ్లతో పాటు 3700 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లకు సంబంధించిన పత్రాలను, చెక్కులను మంత్రి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి సునీతారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో నూతన పథకాలకు శ్రీకారం చుట్టిందని అన్నారు. ముఖ్యంగా బంగారు తల్లి పథకం ఆడపిల్లల పాలిటి వరంలా మారిందని అన్నారు. ఆడపిల్లల పట్ల వివక్షతను తగ్గించి వారికి భద్రత కల్పించేందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు వివిధ పథకాల ద్వారా ఎంతో లబ్ధి పొందారని, తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకుని వస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ రోజు ప్రభుత్వం పరంగా వాళ్ళకి పెన్షన్స్ వస్తా ఉన్నాయి. రచ్చబండలో మీరంతా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వితంతుల పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, మరి చేనేత కార్మికులకు సంబంధించిన పెన్షన్స్ కానీ, గౌడ సంఘానికి సంబంధించిన ఆడిట్ అవర్స్ కానీ వీళ్ళంతా కూడా దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తూ ఈ రోజు శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతోంది. మళ్ళీ నెలల్లో మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆ విధంగా 609 మందికి ఈ రోజు పెన్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈ కార్యక్రమాలు ఉంటే అన్ని కార్యక్రమాలు చేసే విధంగా, ఆ కార్యక్రమాల ద్వారా వారు వ్యక్తిగతంగా మరి గౌరవింపబడే విధంగా, అదేవిధంగా వాళ్ళ కుటుంబ పరంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే విధంగా చాలా కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతుంది. అందుకనే ముఖ్యంగా మనం ఈ రోజు అభయహస్తానికి కుటుంబ సభ్యులు అందరూ కూడా పిల్లలు బాగా చదువుకోవాలి, తద్వారా వాళ్ళ కుటుంబాలు బాగుపడాలన్న ఉద్దేశం కొద్దీ మరి మంత్రివర్యులు ఆహారం శ్రమించి మనకి పథకాలు వచ్చేటట్టు చేస్తున్నది. ప్రభుత్వం కూడా ఎన్నో రకాల పథకాలు చేసి ప్రతి పథకం కూడా సాచురేషన్ పాయింట్ అంటే ఉత్కృష్ట స్థాయి, ఎవరికి కూడా సంతృప్తికర స్థాయికి తీసుకుపోవాలనే లక్ష్యంతో మనకి ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుంది. మరి దానికి ప్రభుత్వ అధికారులు కూడా అందరూ పనిచేస్తున్నారు. మరి వారికి ఉద్దేశంతో చెప్తూ మాకందరికీ కూడా మార్గనిర్దేశనం చేస్తూ, అధికారులందరికీ కూడా అనుక్షణం మార్గనిర్దేశనం చేస్తూ అంటే ఏ విధంగా చేయాలి, ఆ పథకాన్ని ప్రజలలోకి ఏ విధంగా తీసుకెళ్లాలి. మీటీవీ న్యూస్ శివంపేట. విద్యార్థులు సహాయ సహకారాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి సూచించారు. పటాన్చెరులోని జూనియర్ కళాశాలలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొని విద్యార్థులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. పటాన్చెరులోని జూనియర్ కళాశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డి హాజరై ట్రస్ట్ తరపున విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అలాగే చదువులో ఉన్నతంగా నిలిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బహుమతులను అందజేశారు. కళాశాలలో మరుగుదొడ్ల సమస్య ఉందని, సమస్య పరిష్కరించేలా కృషి చేయాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభావతి ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డిని కోరారు. ఈ సందర్భంగా కళాశాలకు ఫీజులు, బహుమతులు, పుస్తకాలు అందించిన ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అంజిరెడ్డిని అధ్యాపకులు సత్కరించారు. ఏసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా మరి ఆ యొక్క ఫీజు మరి అంజిరెడ్డి గారు కట్టడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ కి ఫీజు కట్టినప్పటికీ పనులకు వెళ్లారు. కాగా సాయంత్రం లక్ష్మి తన కూతురితో గడ్డు తీసుకుని ఇంటికి తీసుకువెళ్లమని, తాను తర్వాత వస్తానని చెప్పగా అమ్మాయి ఇంటికి బయలుదేరింది. కాగా మార్గమధ్యంలో ఓ గడ్డివాము దగ్గర కాపు కాసిన నవీన్ ఆ మూగమ్మాయిపై లైంగికంగా దాడి చేశాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లితో జరిగిన ఉదంతాన్ని సైగ చేసి చెప్పగా తల్లి లక్ష్మి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని
చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రాంతంలో రాజ్పేట్ గ్రామం నుండి గ్రామస్తులు అంటే బాధితుల తల్లి వచ్చేసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. అటు ఫిర్యాదులో రాజ్పేట్ గ్రామ నివాసుడే మారెళ్ల కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదురాలి కూతురు పైన అత్యాచారం చేసినట్టుగా మాకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మేము వెంటనే కేసు నమోదు చేసి ఆ బాధితురాన్ని ఆసుపత్రికి తరలించడం జరిగినది. నేరస్తుడు మారెళ్ల కుమార్ని కూడా తీసుకుని మీ టీవీ న్యూస్ మెదక్. చినశంకరంపేటలో ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సుశీల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. యువత భక్తి మార్గంలో నడుచుకుని సమాజ సేవలో పాలుపంచుకోవాలని ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రాజశేఖర్ పేర్కొన్నారు. చినశంకరంపేటలో ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని నెలకొల్పారు. ఈ వినాయక మండపం వద్ద సుశీల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ రాజశేఖర్, సలహాదారు జాల సాయిబాబాను క్లబ్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. యువత సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని వారు సూచించారు. యువతకు ట్రస్ట్ ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తోందన్నారు. ఈ ఒకరోజు కడుపు నింపే అన్నదానం కాకుండా ఈ యువతకు భుజస్కంధాల పైన చాలా బాధ్యత ఉంది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, ఒక మండలం అభివృద్ధి చెందాలన్నా ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమంలో యువత యొక్క పాల్గొనడం అంటే చాలా అవసరం. ఒక ఏదో కార్యక్రమం చేశాము అయిపోయింది అనుకోకుండా ప్రతి ఒక్క గ్రామాభివృద్ధి కార్యక్రమాలన్నిటిలో యువత పాలు పంచుకుంటుంటే ప్రతి గ్రామం తప్పకుండా ఉన్నాయో. ఈ సభావేదిక గురించి నేను తెలియజేసేది ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకునే యువత గ్రామ అభివృద్ధికి మున్ముందు. రామచంద్రాపురం మండలం బిఎస్ఎల్ పరిశ్రమ ఆవరణలోని క్వార్టర్స్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తల కేసును పోలీసులు ఛేదించారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించినట్టు ఎస్పీ మీడియాకు వివరించారు. రామచంద్రాపురం బిహెచ్ఎల్ పరిశ్రమ ఆవరణలోని క్వార్టర్స్ లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన భార్యాభర్తల కేసును ఆర్సీపురం పోలీసులు ఛేదించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళితే బిహెచ్ఎల్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుధాకర్ రెడ్డి, సుశీల దంపతుల కుమారుడు ప్రవీణ్ రెడ్డి. గత కొంతకాలంగా ప్రవీణ్ రెడ్డి అనేక వ్యాపారాలు చేస్తూ నష్టపోవడంతో సుధాకర్ రెడ్డి తన కొడుకును మందలించాడు. దీంతో తండ్రిపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ గత నెల 28న అర్ధరాత్రి తన తండ్రిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ మంటలు పక్కనే ఉన్న తన తల్లికి కూడా అంటుకోవడంతో ఆ ఇద్దరు దంపతులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ మేనల్లుడు మణికాంత్ రెడ్డి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మ నాన్న పట్టిన తర్వాత నిందితుడైనటువంటి ప్రవీణ్ రెడ్డి పెట్రోల్ కొనుక్కొని వచ్చింది. పెట్రోల్ వాళ్ళ నాన్న మీద పోసి నిప్పు పెట్టాడు. మంటలు వాళ్ళ తల్లికి కూడా అనుకొని ఇద్దరికి ఇంజురీస్ అయినాయి. ముందు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత హాస్పిటల్లో తల్లి కూడా చనిపోయింది. తర్వాత ఇంకోటి ఇంటెన్షన్ కూడా ఉంది. ఫాదర్ చనిపోతే బిహెచ్ఎల్లో కంపాషనేట్ గ్రౌండ్స్లో కొడుకు ఇంటెన్షన్స్ ఉంది. ఈ రెండు కారణాలతోటి వాళ్ళ ఫాదర్ని చంపాలని ప్లాన్గా పెట్రోల్ బంక్లో పెట్రోల్ తీసుకుని వచ్చి క్యాన్లో తెచ్చాడు. తెచ్చి అది పోసి అంటు పెట్టాడు. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం. పెంచిన పెట్రోల్ ధరను నిరసిస్తూ జిన్నారంలో బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. యూపీఏ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బుక్కా వెంకటేశంలు తెలిపారు. పెంచిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ జిన్నారంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తహసీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల పార్టీ అధ్యక్షులు బుక్క వెంకటేశం, జిల్లా బీజేపీ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, జిల్లా నాయకుడు గంగు రమేష్లు మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో 6 సార్లు యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచిందని అన్నారు. పెంచిన పెట్రోల్ ధరలతో సామాన్యులపై భారం పడుతుందని అన్నారు. పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ప్రతి ఒక్క రైతు కూడా కరెంటు, ఉచిత కరెంటు దేశం మొత్తం కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ అక్కడ కరెంట్ లేకుండా విద్యుత్ ఇంత ఇది చేస్తున్నారంటే చాలా ఆదా చేస్తున్నారు. అక్కడ మరి అక్కడ వాస్తవానికి అక్కడ నదులు లేవు, జలాలు లేవు, లేకుండా కానీ ఇలా ఉచిత కరెంట్ ఇచ్చుకుంటూ ఇళ్లకు మరి ఉచితంగా కరెంట్ ఇస్తున్నారంటే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఇలా భారతదేశం కూడా రేపు ఎదురు చూస్తుంది. యువతంతా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి, నరేంద్ర మోడీ ప్రధాని కావాలి, ఈ యొక్క అవినీతి అంతం కావాలని చెప్పి కోరుకుంటుంది. కాబట్టి యువతంతా కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ధరలన్నీ కూడా తగ్గుతాయి. బడ్జెట్ ను పూర్తి చేయాలంటే ఎక్కడో చోట దీన్ని పెంచక తప్పదనే ఉద్దేశంతో చమురు మీద ఈ పెట్రోల్ డీజిల్ పెంచుతున్నారు. కోటీశ్వరులకు అదే రేటు వర్తిస్తుంది, పారిశ్రామికవేత్తలకు అదే వర్తిస్తుంది, రైతులకు అదే వర్తిస్తుంది, ఆటో నడుపుకునే కార్మికులకు కూడా అదే వర్తిస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ ఒక్కటే కోరుకుంటుంది, ఎప్పుడైతే నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అప్పుడు మాత్రమే పెట్రోల్ డీజిల్ కానీ. మీటీవీ న్యూస్ జిన్నారం. సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని బీజేపీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి చేగుంటలో అన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎన్నికవటంతో దేశ ప్రజలకు మంచి రోజులు రానున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. సుస్థిర పాలన, అవినీతి రహిత సమాజం బీజేపీతోనే సాధ్యమని దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి చేగుంటలో అన్నారు. నరేంద్ర మోడీని బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువత బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని గిరీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు గిరీష్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం గిరీష్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పూర్తి మెజార్టీ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన రాక్షస పాలనను తలపిస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్ర మోడీని కాబోయే ప్రధాని అని దేశ ప్రజలందరూ ఇప్పటి నుండే విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. మంచి పాలన కావాలంటే బీజేపీ పార్టీకి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు మీరు మా పార్టీలో చేరేందుకు మీరందరినీ మేము స్వాగతిస్తున్నాం. వచ్చే రోజులన్నీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అవుతారు. మనమందరం చేయి కలిపి భాజపాను ముందుకు తీసుకెళ్దాం. చేగుంటలో నగరపాలిక ఉంటుంది కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మండలం అంటారేమో 27 గ్రామాలని మనము దూరం ఉంటుండే, ఇప్పుడు నగరపాలిక అంటే 20 కౌన్సిలర్ ఏరియా ఉంటుంది. 20 కౌన్సిలర్లలో ఉండవలసిన బాధ్యత అంతా మీ మీదనే ఉంటుంది. ప్రతి బూత్కు 20 మంది కార్యకర్తలు ఉండాలనే దాంట్లో 44 బూతులకు మీ కమిటీ 41 బూతులలో విజయవంతంగా కమిటీలు వేసి ఇచ్చారు. వాళ్ళకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. పరిపాలిస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద సామాన్యుడిపై ఎన్నో విధాలుగా రేట్లు పెంచి ప్రతి ఒక్క విషయంలో సామాన్యుడి నడిరొట్టే లక్ష్యంలో కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క పార్టీ నుంచి ఈరోజు అనేక మంది యువత కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ బీజేపీ వైపు చూసి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపించాలని చెప్పేసి ఆశపడుతూ ప్రతి ఒక్కరు కార్యకర్త ముందు పోవాలని చెప్పి ఆశిస్తూ భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి స్థానంలో చూడాలని చెప్పి ప్రజలందరి కోరికను మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రజల యొక్క సహకారాన్ని ప్రజల యొక్క కళలను మరి భారతదేశ అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ మరి అగ్రరాజ్య సరసన మరి యొక్క భారతదేశాన్ని నిలపగలుగుతారని చెప్పి ప్రధానమంత్రి మీద నరేంద్ర మోడీ గారి మీద అందరికీ ఆశతోని ఆయన వారిని పేరు నిర్ణయం చేయడం జరిగింది. మీటీవీ న్యూస్ చేగుంట. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హిందూ ప్రచార సంస్థల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హిందీ భాషా వికాస్ సంఘ్ పేర్కొంది. హిందీ దివాస్ను పురస్కరించుకుని మెదక్ పట్టణంలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ నుండి స్థానిక భరత్ ఫంక్షన్ హాల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్రలేఖనం, కబడ్డీ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను హిందీ పండిత్ ధన్రాజ్, రమేష్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి డీఈఓ రమేష్, డిప్యూటీ డీఈఓ శామ్యూల్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు హిందీ భాష గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశారు. మీటీవీ న్యూస్ మెదక్. వివేకానంద స్వామి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మెదక్లో ధర్మజాగారం సమన్వయ సమితి ఆధ్వర్యంలో 108 వారాలు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు ఆశ్రమాలకు చెందిన పీఠాధిపతులు పాల్గొన్నారు.
వివేకానంద స్వామి 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మెదక్ పట్టణంలోని కోదండ రామాలయంలో ధర్మ జాగరణ సమన్వయ సమితి 108 వారాల సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 ప్రమోద చైతన్య స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హనుమాన్ చాలీసా ప్రచార కార్యకర్తలు మాట్లాడుతూ వివేకానంద స్వామి భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అందుకే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గీతాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శాంతానంద స్వామి, డాక్టర్ అన్నదానం సుబ్రహ్మణ్యంలు పలువురు పాల్గొన్నారు. మిటివి న్యూస్, మెదక్. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులతో పలువురు బెంబేలెత్తిపోతున్నారు. రామాయంపేటలో ఓ వ్యాపారి భద్రతను గాలికి వదిలేసి భవన నిర్మాణ మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో అక్కడి నుండి వెళ్లేవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారు. అది ప్రతినిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. ప్రతిరోజు అక్కడి నుండి వందలాది మంది వివిధ పనుల నిమిత్తం వెళ్తుంటారు. రామాయంపేట పట్టణంలోని మహంకాళి కాంప్లెక్స్ లో ఓ వ్యాపారి తన సొంత భవనానికి మరమ్మతు పనులు చేపడుతున్నాడు. ఈ భవనం మరమ్మతు పనులు చేపడుతుండగా అదే ప్రాంతంలో ఉన్న పాత భవనం పెచ్చులూడిపోయి కింద పడిపోతున్నాయి. కాగా ఇక్కడి నుండి ప్రతిరోజు వివిధ పనుల కోసం వెళ్లేవారు ఇటువైపు రావాలంటే జంకుతున్నారు. దీనిపై మీటీవీ భద్రతను గాలికొదిలేసి భవనం మరమ్మతు పనులు చేపడుతున్నాడంటూ స్క్రోలింగ్ ఇవ్వడంతో స్పందించిన అధికారులు అక్కడికి వచ్చి పనులను నిలిపివేశారు. రామాయంపేటలో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నందున పురాతన బిల్డింగ్ మరమ్మతులు చేపడుతున్నందున పై అధికారి మీటీవీ స్క్రూలింగ్ చూసి పై అధికారులు మాకు తెలపడం ద్వారా మేము పోయి పనులు ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసుకోవడానికి పబ్లిక్ హాని కలగకుండా పై అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి చేసుకోగలరని తెలియజేస్తుంది. పనులు పునరావృతం కావడానికి భద్రత తగిన పబ్లిక్ ఇబ్బంది కలగకుండా భద్రత కలిగించి చేసుకోవాలని. మిటివి న్యూస్, రామాయంపేట్. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడిపాక నారాయణ గుప్తాతో పాటు అతని అనుచరులు సుమారు 50 మంది ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కూటికి చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల వైపు గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజలు మొగ్గు చూపుతూ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి తెలిపారు. తూప్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడిప్యాక నారాయణ గుప్తాతో పాటు అతని అనుచరులు సుమారు 50 మంది ఎమ్మెల్యే నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతకుముందు తూప్రాన్ బస్టాండ్ నుండి స్థానిక కేఎల్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కాంగ్రెస్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరిగి పట్టం కడితే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. పూటకో మాట మార్చే నాయకులను ప్రజలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో కూడా ప్రతి ఒక్క వేరే పార్టీ టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అందరూ కూడా మన పార్టీలో జాయిన్ అవుతారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినాక మన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అందరికి సేవ చేసే విధంగా ఉంటుంది. వేరే పార్టీలు ఏ పార్టీలకు కూడా తెలంగాణ వచ్చినప్పుడు గజ్వేల్లో కూడా చాలా మంది టీఆర్ఎస్ వాదులు కాంగ్రెస్ లో పార్టీ నిన్న విజయశాంతి గారు వచ్చి వారి వర్గం తెలంగాణ వాదులే కానీ వారిని అభిమానించే వారి చేయలేదు. ఇవాళ స్వచ్ఛంద సేవ చేసుకునే నారాయణ సైడ్ గుప్తా వాళ్ళు కూడా కాంగ్రెస్ లో ఎందుకు చేయలేదు. మిటివి న్యూస్, తూప్రాన్. తూప్రాన్ బైపాస్ సమీపంలో పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ సన్నిధిలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తూప్రాన్ పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఆలయ పూజారి మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి శనివారం పంచముఖి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు దైవ కార్యంలో తూప్రాన్ పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రులవుతున్నారని ఆలయ పూజారితో పాటు నిర్వాహకులు శివశంకర్ మీటీవీకి తెలిపారు. సాటర్డే నాడు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు గణపతి పూజ, తర్వాత శివునికి రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి అభిషేకము, చంద్రము, ఇక్కడ ఇవాళ గణపతి హోము, రుద్ర హోము, అమ్మవారికి కుంకుమర్చన పూజలు జరిగినాయి. మిటివి న్యూస్, తూప్రాన్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అడ్డుకుంటున్నాడని మెదక్ జిల్లా టీఆర్ఎస్వి అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో ఒక్క మాట, సీమాంధ్రలో ఇంకోలా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. సీమాంధ్రలో బస్సు యాత్ర చేపట్టి మళ్లీ తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతున్నారని గజ్వేల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాసు శ్రీనివాస్ తెలిపారు.
చంద్రబాబు తెలంగాణకు ఇవాళ ద్రోహం చేస్తున్నటువంటి వైఖరి స్పష్టంగా సీమాంధ్ర ప్రాంతంలో చేసినటువంటి బస్సు యాత్ర ద్వారా బయటపడ్డది. చంద్రబాబు నాయుడు బస్సు యాత్రలో తెలంగాణను ఎన్డీఏ హయాంలో ఆపింది నేనేనని బహిరంగంగా ప్రకటించినప్పటికీ, నేను గనక అధికారంలో ఉంటే తెలంగాణను రానివ్వని బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఇంకా ఏం మొహం పెట్టుకుని ఆ పార్టీలో కొనసాగుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు వైఖరిని ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం. కాబట్టి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసుకోకుండా వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామాలు ప్రకటించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేయకుండా సమన్యాయానికి అర్థం చెప్పడం కోసం ఢిల్లీకి వెళ్లాలని సీమాంధ్ర నేతలకు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. రామాయంపేట ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన ప్రసంగించారు. తెలంగాణ అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు చేస్తున్న కుట్రలు మానుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రామాయంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన టీఆర్ఎస్ మండల పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు, ఉప సర్పంచులను ఆయన సన్మానించారు. వేదికపై నందిగామ, కల్వకుంట గ్రామాలకు చెందిన ఉప సర్పంచ్ వార్డు సభ్యుల మెడలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పర్యటన పేరుతో చంద్రబాబు తెలంగాణను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని విడనాడాలన్నారు. తెలంగాణ వచ్చాక అక్రమంగా కేటాయించిన భూములపై, అక్రమ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపిస్తామని హరీష్ రావు తెలిపారు. అక్రమ ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు నాయకులు యత్నిస్తున్నారని హరీష్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగినప్పుడు 3 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు రోడ్ల మీద బస్సులు, బడులు, రైళ్లు, రోడ్లు బంద్ పెట్టినాడు. ఎందుకు మీరు ఒక్కరోజు కూడా బయటకు రాలేదు? ఎందుకు ఒక్కరోజు ప్రధానమంత్రికి లేఖ రాయలేదు? ఎందుకు ఆ రోజు బస్సు యాత్ర వేసుకొని తెలంగాణలో పర్యటించలేదు? ఎందుకు ఆ రోజు మీరు ఢిల్లీ యాత్రలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా. మీ అక్రమ ఆస్తులను ఇంకా పెంచుకోవాలనే ప్రయత్నంలో మీరున్నారు. కానీ రేపటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా చంద్రబాబు ప్రభుత్వం నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దాకా హైదరాబాద్ లో మీరు జరిపిన భూ కేటాయింపుల మీద, హైదరాబాద్ లో జరిగిన భూ కబ్జాల మీద, హైదరాబాద్ లో అక్రమంగా జరిగిన భూ సంతర్పణ మీద డెఫినెట్ గా విచారణ జరుపుతుంది. మిటివి న్యూస్, రామాయంపేట. గజ్వేల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవి కాళోజీ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఇక్కడ ప్రజల కోసం పోరాడిన గొప్ప కవి కాళోజీ అని కొనియాడారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో స్థానిక అతిథి గృహంలో కవి కాళోజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కళాశాలల విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన గొప్ప కవి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ కన్న కలలు సాకారం కావాలంటే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టేంత వరకు ఇక్కడి ప్రజలు పోరాడుతూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నాయకులు కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ జయంతి ఉత్సవాలను జరపాలని ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే మన జాగృతి ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో ఈ సంవత్సరం కాలం పాటు, అంటే వచ్చే సంవత్సరం సెప్టెంబరు 9 వరకు మనం కాళోజీ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఇవాళ గజ్వేల్లో కాళోజీ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. అనేక విధాలుగా సీమాంధ్ర పాలకులు మన కృత్రిమ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడానికి, లేదా తెలంగాణ రాజధానిని ఉమ్మడి రాజధానిగా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ఈ కాళోజీ జయంత్యోత్సవాలను మనం జరుపుకున్నాం. మిటివి న్యూస్, గజ్వేల్. చేగుంటలో వినాయక మండపాల వద్ద పట్టణ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చేగుంటలోని వినాయక మండపం వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుని వేడుకున్నట్లు తెలిపారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు. ఇలా ప్రజలందరితో వినాయక పూజల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని గిరీష్ రెడ్డి తెలిపారు.
ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఈ అసోసియేషన్ వారికి ఆరోగ్యాలు ఉండాలని వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. అలాగే రోజు రోజుకు దిగజారిపోతున్న మన సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత వినాయక్ నగర్ అసోసియేషన్ పైన ఉన్నదని నేను ఆశిస్తూ ఈ వినాయక్ నగర్ వాళ్ళు ఈరోజు వినాయకుడిని ప్రోగ్రాం ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణ వచ్చే వినాయకుడిని ఉత్సవం వరకు తెలంగాణ వచ్చేస్తుంది. వచ్చే వినాయకుని వరకు ఓం నమో ఈ దేశ రక్షకుడైన నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని లో పాల్గొంటారు. నెక్స్ట్ వినాయకుడు ఆ రోజు ఈ దేశం బాగుపడే రోజులు అది త్వరలోనే ఉన్నాయి. వినాయకుని ఆశిస్తూని ఇవన్నీ నెరవేరాలని ఈ యొక్క వినాయక నగర్ అనే పేరు పెట్టడమే దీనికి ఒక గొప్ప. దాన్ని మనము ప్రతి సంవత్సరం కూడా ఈ అన్నదాన కార్యక్రమం 3 సంవత్సరాలు చేస్తున్నాం. ఇక ముందుగా చేసుకుంటాం. ఇంతకుముందు మనము ఆంధ్రప్రదేశ్లో చేసుకున్న మన ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని రేపు గత 2014 తర్వాత మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసుకుందామని మా విఘ్నేశ్వర్ని మేము కోరుతూ మా యొక్క గల్లి తరపున మీ టీవీ అందరికీ చేగుంట. ప్రభుత్వం రైతుల భూములను అప్పనంగా లాక్కుంటూ వారికి ఎలాంటి పరిహారం అందించడం లేదని గజ్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు భూదందాలకు పాల్పడుతూ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. రైతుల వద్ద నుండి లాక్కున్న భూములకు పరిహారం చెల్లించి న్యాయం చేయాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు వస్తాయి. ప్రతి ఇండస్ట్రీలకి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఉద్యోగాలు ఇప్పిస్తాం, మీరు ఉండడానికి ప్లాట్ ఇస్తాం, కట్టుకోవడానికి ఇల్లు ఇస్తాం. ఆ రోజు చెప్పి సర్టిఫికెట్లు కూడా ఇచ్చి ఇప్పటి వరకు ప్లాట్ లేదు, ఇల్లు లేదు, ఉద్యోగం కూడా లేదు. అదేవిధంగా ఆ భూములలో ఇండస్ట్రీలు కూడా లేవు. ఏదో నామకే వాస్తే ఒక 6-7 ఇండస్ట్రీలు వచ్చినాయి. ఇంకా ఎంఎల్ఆర్ ఫ్యాక్టరీ వాళ్ళు అసలు టేకప్ చేయలేదు. అక్కడ ఇండస్ట్రీలు అన్నీ కట్టకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి భూముల్లో ఇండస్ట్రియల్ నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఆ భూముల్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. రైతులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అతి త్వరలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. జిన్నారంలో ఎస్ఐ రాంబాబు పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గ్రామంలోని పలు యువజన సంఘాల నాయకులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. గణేష్ నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్ఐ సూచించారు. 11 రోజుల లోపల గణేష్ నిమజ్జనాలను ముగించాలని సూచించారు. మండపాల వద్ద డీజేల ఏర్పాటుకు అనుమతి లేదని తెలిపారు. అందరూ సమయంతో వ్యవహరించి అందరూ కూడా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని చెప్పేసి మీ ద్వారా ఈ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు ఎక్కువ విగ్రహాలు నిమజ్జనానికి ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఏ ఊర్లోనైతే నిమజ్జనాలు ఉన్నాయో ఆ ఊర్లలో పోలీసు పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. ఈ నిర్వాహకులందరిది కూడా వాళ్ళకి పూర్తి బాధ్యత ఉంది. అది ప్రశాంతంగా జరుపుకునే వరకు కూడా ఎవరైతే నిర్వాహక కమిటీ ఉన్నారో వాళ్లకు పూర్తిగా ప్రశాంతంగా జరుపుకునే వరకు కూడా వాళ్ళు కూడా బాధ్యులని చెప్పేసి కోరుతా ఉన్నాం. పౌరులందరూ కూడా ఏదైతే నిబంధనలు మేము చెప్తా ఉన్నామో ఆ నిబంధనలను పాటించి అందరూ కూడా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులే పౌరులందరికీ కూడా బాధ్యతలు ఉన్నాయి. అందరూ కూడా ఈ నిబంధనలు పాటించాలి. ఎప్పుడైనా హక్కుల గురించి పోరాటమే కాదు, మనం ఏదైతే నిబంధనలు పాటించాలో వాటిని కూడా పాటించి ఈ పండుగను సక్రమంగా ప్రశాంతంగా జరిగే విధంగా అందరూ సహకరించాలని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర మంత్రి సునీతారెడ్డి. శివంపేటలో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ. హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా బీజేపీ శ్రేణులు. దేశానికి మంచి రోజులు వచ్చాయన్న దుబ్బాక బీజేపీ ఇన్ఛార్జ్ గిరీష్ రెడ్డి. రామాయంపేట మండల టీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే. సమన్యాయం అర్థం కోసం సీమాంధ్రులు ఢిల్లీ వెళ్లాలన్న టీఆర్ఎస్ నేత హరీష్ రావు. గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ తోనే అభివృద్ధి జరిగిందన్న ఎమ్మెల్యే. తూప్రాన్కు చెందిన పలువురు కాంగ్రెస్ లో చేరిక. ఇవి మెదక్ జిల్లా వార్తలు. నమస్కారం.